నిన్న ₹1,00,000 లంచం తీసుకుంటూ దొరికిన అగ్రికల్చర్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్ను మరికొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరచబోతోంది ఏసీబీ. గోవర్ధన్ ఇంట్లో దాదాపు 18 గంటల పాటు సోదాలు జరిగాయి. తెల్లవారుజామున 2 గంటల వరకు విచారణ చేశారు అధికారులు. విచారణ అనంతరం ఎల్బీ నగర్ గోవర్ధన్ ఇంటి నుంచి నాంపల్లి ఏసీబీ ఆఫీస్కి గోవర్ధన్ను తరలించారు. గోవర్ధన్ సొంతంగా సీడ్ కంపెనీలు నడిపిస్తున్నట్టుగా గుర్తించారు. గతంలో కూడా అవినీతికి పాల్పడినట్టుగా ఆధారాలు సేకరించారు. వీసీ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు గోవర్ధన్. ప్రస్తుతం గోవర్ధన్కు సంబంధించిన ఇతర ఇంకా ఏవేవి అక్రమ ఆస్తులు ఉన్నాయనే విషయంపై కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుజాత మనకి అందుబాటులో ఉన్నారు. సుజాత, గోవర్ధన్ కేసులో అప్డేట్స్ ఏంటి? రోహిత్, రాజేందర్ నగర్ వ్యవసాయ యూనివర్సిటీలో అసోసియేట్ డీన్గా పనిచేస్తున్నటువంటి గోవర్ధన్కి సంబంధించి ఒక వ్యక్తి దగ్గర ₹1,25,000 లంచం డిమాండ్ చేసినట్లు అటు ఏసీబీ అధికారులకు అందినటువంటి ఫిర్యాదు మేరకు నిన్న ఏసీబీ అధికారులు వ్యవసాయ యూనివర్సిటీలో సోదాలు చేశారు. ఆ టైంలోనే తాను రెడ్ హ్యాండెడ్గా ₹1,00,000 తీసుకుంటున్నటువంటి టైంలో పట్టుబడ్డాడు. ఆ తర్వాత తనని దాదాపు 2 గంటల పాటు ఆ యూనివర్సిటీలో విచారించారు. ఆ తర్వాత తన ఇంటి దగ్గర అంటే ఆస్తులకు సంపాదనకి మించినటువంటి ఆస్తుల్ని సంపాదించినట్లు అటు ఏసీబీ గుర్తించింది. ఎల్బీ నగర్లోని తన నివాసం వద్ద దాదాపు 16 గంటల పాటు విచారించి అయితే తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అటు ఇన్వెస్టిగేషన్ పూర్తి కావడంతో హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడి నుంచి ఉదయం 6:30 ప్రాంతంలో ప్రస్తుతం నేనున్నటువంటి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయంలో గోవర్ధన్కి సంబంధించినటువంటి విచారణ అటు ఏసీబీ అధికారులు చేస్తున్నారు. అయితే దాదాపు తను గతంలో ఈ సీడ్కి సంబంధించినటువంటి కంపెనీలు పెట్టుకోవాలి అని అంటే తన దగ్గర ఖచ్చితంగా యూనివర్సిటీలో ఇటు లైసెన్స్ని పొందాలి. అప్లై చేసినటువంటి బాధితుడు 2025లో అప్లై చేస్తే దాదాపు 1 ఇయర్ పాటు పొడిగించుకుంటూ రావడంతో పాటు ఈ యూనివర్సిటీలో డైరెక్ట్గా ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు గోవర్ధన్ని కలవండి అని చెప్పడంతో బాధితుడు గోవర్ధన్ దగ్గరికి వచ్చాడు. అయితే ₹1,25,000 చెల్లిస్తే మీకు లైసెన్స్ని ఇస్తాము అని చెప్పారు. అయితే లైసెన్స్ ఇచ్చేటువంటి ముందుగానే ₹25,000 చెల్లించాడు. ఆ తర్వాత ₹1,00,000 ఎప్పుడు చెల్లిస్తావు, లేదు అని అంటే నీకు రావాల్సినటువంటి లైసెన్స్ని ఇవ్వము అని చెప్పి పలుమార్లు తన వేధింపులకి గురి చేయడం, దాంతోపాటు పదే అంటే ₹25,000 తీసుకున్నటువంటి సమయంలో ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ తన ఫ్రెండ్ చేత గోవర్ధన్ ఫ్రెండ్కి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు బాధిత దగ్గర నుంచి. ₹1,00,000 మాత్రం రెడీ హ్యాండెడ్గా ఇస్తున్నటువంటి టైంలోనే ఏసీబీ అధికారులు తనని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధానంగా తను గతంలోనూ చాలా మందికి ఈ సీడ్స్ లైసెన్స్ ఇవ్వడం కోసము డబ్బులు వసూలు చేసినట్లు అటు ఏసీబీ గుర్తించింది. దాంతో చాలా వరకు ఆస్తుల్ని కూడబెట్టడము, యాక్చువల్గా తను అక్కడ డీన్గా పనిచేస్తున్నటువంటి టైంలోనే విత్తనాలకి సంబంధించినటువంటి కంపెనీలు కూడా తన పేరు మీద పలు చోట్ల ఏర్పాటు చేసుకున్నట్లు, దాని నుంచి వస్తున్నటువంటి ఇన్కమ్ ద్వారా చాలా ఆస్తుల్ని సంపాదించినట్లు, దాంతోపాటు ఎవరైతే అప్లై చేస్తూ ఉంటారో ఇదంతా ఆన్లైన్ ప్రొసీజర్ ఉంటుంది. ఆన్లైన్ ప్రొసీజర్ ఉండడం వల్ల చాలా వరకు ఎక్కడా మోసాలు జరగవు, దాంతోపాటు లేట్ అవ్వదు భావించి యూనివర్సిటీలో మిగిలిన అధికారులకు లేదు మిగిలిన సిబ్బందికి సంబంధం లేకుండా తెలియకుండా గోవర్ధన్ ఒక్కడివన్నీ చేసి ఉంటాడా, లేదు యూనివర్సిటీ ఇలాంటి ప్రాక్టీస్ ఇంకా జరుగుతూ ఉందా, ఇంకెవరి పాత్ర అయినా ఉందా ఇందులో, ఈ డబ్బుల్ని ఇంకెవరైనా పంచుకుంటూ ఉంటారా, ఆ విషయాలు ఏమైనా తెలుస్తూ ఉన్నాయా? రోహిత్, ఇందులో ఉన్నటువంటి డైరెక్టర్స్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే జాయింట్ డైరెక్టర్స్ కావచ్చు లేకపోతే అడిషనల్ డైరెక్టర్స్ ఉన్నారో బాధితుడు మొదట వాళ్ళనే కలిశాడు. వాళ్ళని కలిసిన తర్వాత గోవర్ధన్ పేరు చెప్పారు. అంటే ఖచ్చితంగా గోవర్ధన్ తీసుకున్నటువంటి డబ్బులు విషయాలు వీళ్ళ డైరెక్టర్స్ ఉన్నటువంటి వాళ్ళకి తెలిసి ఉంటుంది అని అటు ఏసీబీ భావిస్తుంది. వాళ్ళని కూడా నిన్న స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అసలుకి గోవర్ధన్కి ఎందుకు రిఫర్ చేయాల్సి వచ్చింది, గతంలో గోవర్ధన్ మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి, తను సీడ్స్కి సంబంధించినటువంటి కంపెనీలను
ఏర్పాటు చేశాడు. గతంలో వీసీ పదవిని ఎక్స్పెక్ట్ చేశాడు. ఆ టైంలో విజిలెన్స్ అధికారులు తన గురించి డేటాని తీసినప్పుడు తను ఒక డీన్గా పనిచేస్తూ విత్తనాల కంపెనీ తన పేర్ల మీద చాలా ఉన్నాయని చెప్పేసి గుర్తించినటువంటి విజిలెన్స్ తనకు వీసీ పదవి రాకుండా ఉండడానికి ప్రధాన కారణం తనకు విత్తనాల కంపెనీలు ఉండడం అని కూడా అటు విజిలెన్స్ గుర్తించింది. అయితే ఈ యూనివర్సిటీలకి సంబంధించి పేపర్ లీకేజ్ ఇష్యూ కూడా గతంలో తెర మీదకి వచ్చింది. అప్పుడు కూడా విజిలెన్స్ ఇప్పటికీ విచారణ కొనసాగుతుంది. అంటే పేపర్ లీకేజ్ చేసినటువంటి ఘటన తర్వాత మరొకసారి ఏసీబీ వాళ్ళకి రెడీ హ్యాండెడ్గా డబ్బులు తీసుకుంటూ పట్టబడినటువంటి డీన్ కావడంతో కొంతమేరకు చర్చ జరుగుతుంది. ఆన్లైన్ సిస్టాన్ని తీసుకొచ్చి పూర్తిగా ఎక్కడా ఇలాంటి లంచాలు తీసుకోవడం కానీ లేకపోతే అవినీతికి తావివ్వకుండా ఉండేందుకు ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చినప్పటికీ ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, తను పూర్తిగా సస్పెండ్ చేయాలి అని చెప్పి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే విత్తనాల కంపెనీకి సంబంధించి మొదట ఆన్లైన్ సిస్టమ్ ఉండేది కాదు. ఎవరైనా అప్లికేషన్ ఇచ్చినప్పుడు అధికారులు సైన్స్ చేయడం ఆ తర్వాత ప్రాసెస్ ఉండేది. కానీ ఈ ఆన్లైన్ సిస్టమ్ వస్తే అవినీతి తగ్గుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే పూర్తిగా రూపుమాపొచ్చు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఇంకా అధికారులు అయితే మాత్రము ఈ లంచాలకి అలవాటు పడి ఇలా వేధింపులకు గురి చేస్తున్నారు. అటు బాధితులు కంప్లైంట్ ఇచ్చినటువంటి మేరకు ఏసీబీ అధికారులు రైట్స్ ని కొనసాగిస్తూ వాళ్ళని ఆధీనంలోకి తీసుకున్నారు. మరికొద్ది సేపట్లోనే కోర్టులోను కూడా ప్రొడ్యూస్ చేయనున్నారు. రైట్ సుజాత, వ్యవసాయ యూనివర్సిటీలో లంచావతారాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే గోవర్ధన్ ద్వారా తీసుకున్న లంచాల్ని ఈ యూనివర్సిటీలో ఏ స్థాయి అధికారులు పంచుకుంటారు అనే విషయంపై కూడా అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం ఇంకా ఏ అధికారుల పేర్లు, పాత్రదారుల పేర్లు, పార్ట్నర్స్ పేర్లు, అవినీతి పార్ట్నర్స్ పేర్లు విచారణలో బయటకు వస్తాయో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అధికారి వ్యవసాయ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. అసోసియేట్ డీన్గా పనిచేస్తున్నాడు రవీంద్ర. ఈ వ్యక్తి తన విధులను నిర్వర్తించడానికి లంచాలను తీసుకుంటూ ఉంటాడు. నిన్న ₹1,00,000 లంచం తీసుకుంటూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే అధికారులు ఇప్పుడు అతని ఆస్తులకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇది కేవలం గోవర్ధన్ వరకు మాత్రమే పరిమితమైందా? ఈ వ్యవసాయ యూనివర్సిటీలో ఇంకా లంచ అవతారాలు ఉన్నాయనే విషయంలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.